థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజున కొన్నిసార్లు మనం క్రైస్తవ అలవాటు ప్రకారంగా దుఃఖిస్తూ ఉంటాం. నేను దుఃఖపట్టలేదు, సంతోషిస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నది. అంటే దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది బయట పెట్టుకోవడం ఉంటుంది, కొన్నిసార్లు లోపల ఉంటుంది. ఆమె లేని లోటు ఎవరు తీర్చలేరు. మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇది నా ఒక్కడికే కాదు, మా కుటుంబానికే కాదు. అయినప్పటికీ మరి ఈ రోజున ఈ విధంగా ఒక చిన్న కూడికను ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్గా మరి ఒకటేమో వాతావరణం మంచిది కాదు, మంచి ఎండలు, ఎలక్షన్ టైంలో ఉంది, ఎక్కువ మంది ఇబ్బంది పెట్టడం కూడా సబబుగా ఉండదు అనే ఉద్దేశంతో. రెండోది, నాకు కానీ మా భార్యకి కానీ ఒకటి ఆర్భాటం ఎక్కువ ఇష్టం ఉండదు. అది కూడా పెద్దగా మరి ఆమె జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబంతో కలిసి, అలాగే కొద్దిమంది ప్రియుల్ని మరి ఆహ్వానించాలని, అందరినీ ఆహ్వానించలేకపోయాను. మరి ఆహ్వానించాలని తలంచి ఈరోజు ఈ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది మాట్లాడారు, నేను కూడా ఎక్కువ మాట్లాడటం అంత మంచిది కాదు. మీరందరూ కూడా చాలా విషయాలు, మా కుటుంబస్తులు, ప్రియులు, మరి దైవ సేవకులు అనేక విషయాలు మాట్లాడారు. అందరికి కూడా మా కుటుంబ పరంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కువ మందికి తెలుసు, బెజవాడ నా భార్య బెజవాడ కుటుంబంలో నుండి వచ్చింది. వాళ్ళ తండ్రి గారు బెజవాడ యేసుదాస్ గారు, తల్లి బెజవాడ శాంతమ్మ గారు. వారి సొంత ప్రాంతం అసలు అనవనపూడిలో, కృష్ణా జిల్లా అనవనపూడి. కానీ ఆమె ఊహ పుట్టక ముందే వారి తండ్రి గారు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా కనుక విజయవాడ వచ్చి పెద్దపేటలో సెటిల్ అయిపోయారు. ఆమె 5వ సంతానం. మరి 6 కుమారులు, 3 కుమార్తెలు. ఆమె 5వ సంతానం. వారు ఇక్కడ మరి పెరిగి వారి సహోదరులు, సహోదరీలు, వారి కుటుంబస్తులు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి మంచి కుటుంబం. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మరి మా యొక్క వివాహం 1989వ సంవత్సరంలో అయింది. దాదాపు 33 సంవత్సరాల వైవాహిక జీవితంలో. తర్వాత 60 సంవత్సరాలు. ఆమె గత సంవత్సరం 2023 జనవరిలో ఆమె 60వ జన్మదినాన్ని జరుపుకుంది. 60 సంవత్సరాలు ఈ లోకంలో జీవించింది. ఈ లోకంలో మరి కుటుంబంతో సేవలో 31 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 32 సంవత్సరాలు రక్షణ సైన్య సేవలో అనేక ప్రాంతాల్లో నాతో కలిసి పనిచేసిన సేవ చేయటానికి ఆ దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అనేక అనుభవాలు ఉన్నాయి. మరి ప్రతిసారి కూడా నాకంటే ముందుగానే అవకాశాలు ఎక్కువ వచ్చినాయి ఆమెకి. ఐసీఓకి వెళ్ళటానికి కానీ, లండన్ వెళ్ళడానికి కానీ, తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సెమినార్ రక్షణ సైన్యంలో అన్నీ తనకే మొదటి స్థానం. అంతేకాదు ఈ సాల్వేషన్ ఆర్మీలో అత్యున్నత ర్యాంక్. జనరల్గా మాత్రం ఒకటే, కానీ తర్వాత ఉండేది కమిషనర్ అంటారు. అది ఇక ఆఖరి దాదాపుగా మా బ్యాచ్లో. అలాగే ఆంధ్రాలో ఆమె మొదటిగా కమిషనర్ అయింది. ఇందాక కొంతమంది కూడా జ్ఞాపకం చేశారు. అది పేరు ప్రకారంగా వచ్చింది. ఆ తర్వాత నేను ఆ పదవిలోకి ఉండడానికి దేవుడిచ్చాడు. మీరు అనేక రీతులుగా ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక రీతులుగా మరి
ప్రేమించి మరి ముఖ్యంగా మా సేవలు పరిచర్యలు కుటుంబాల్లో మీ యొక్క సహకారాన్ని అనేక రీతులుగా ఇచ్చారు. మరి ఆమె చనిపోవటం ప్రతి ఒక్కరూ మనం తెలిసిందే కాబట్టి నేను మళ్ళీ ఎక్కువగా మాట్లాడే అవసరంలో మనం అందరూ చనిపోవాల్సిందే. ఆమె మరి శరీర రీతిగా బలహీనతలు ఏర్పడినా మరి ముఖ్యంగా మేము కలకత్తా మారినప్పుడు అక్కడ ఆమెకి స్టంట్ వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చెకప్ ఉంది, ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం రాలేదు. అయినప్పటికీ పరిచర్యలో ఎక్కడ కుంటుపడ్డా ఆమెలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు, ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడూ నో చెప్పేది కాదు సేవకి. నేను అలసిపోయాను, లేకపోతే వాడు వద్దులే నేను రాలేను అనే మాట ఆమెలో లేదు. రెండవది, ఇది రక్షణ సైన్యంలో ఉన్న విధానాల్లో చెప్తున్నాను. రక్షణ సైన్యంలో కొన్నిసార్లు ప్రమోషన్లు, ర్యాంకులు, ఈ అసంతృప్తితో ఇది ఉంటుంది. కొన్నిసార్లు సేవలు ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ విషయం కానీ, ర్యాంకుల విషయం కానీ, అపాయింట్మెంట్ విషయం ఎప్పుడు మాట్లాడాలి. ఎప్పుడు అలాగే డబ్బులు సంపాదించుకునే విషయంలో కానీ ఎక్కడ కూడా కొన్నిసార్లు ఒకరికుంటే ఇంకొకరిగానే ఉంటుంది, ఒకరికి ఉండకపోతే ఇంకొకరిగానే ఉంటుంది. కొన్నిసార్లు ఇవి సామాన్యంగా రక్షణ సైన్యంలోనే కాదు, సామాన్య జాబుల్లో కూడా ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా రేపేంటని చింతించేది కాదు. అక్కడలో కొంచెం మనకు ఒక ఇల్లు అంటూ ఉంటే బాగుంటుంది. నన్ను డాడీ అంటారు మామూలుగా, ఉంటే బాగుంటుంది, నువ్వు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని ఒక్కటే అనేది. కానీ ఇప్పుడు ఫోర్స్ చేయాలి, ఎందుకంటే ఒక నివాసం ఉండాలి కాబట్టి అది ఉంటే బాగుంటుంది అని ఎక్స్ప్రెస్ చేసింది తప్ప మరి తను తర్వాత ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు క్యాన్సర్ బారిన పడింది, ఓవరీస్ క్యాన్సర్. కొద్ది కాలం షాక్కి గురై మానసిక ఒత్తిడి ఎవరైనా అది నాకే ఎందుకు వచ్చిందనే మాట రాలా. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, నాకే ఎందుకు వచ్చింది, నాకే రావాలా, నేనేం తప్పు చేశాను. కొన్నిసార్లు ఇవన్నీ ఇతరులు అనుకుంటా ఉంటారు, మనం అనుకుంటా ఉంటాం ఏదైనా మరీ భయంకరమైన వ్యాధి ఏదైనా వస్తుందో తప్పు చేశాం కాబట్టి వచ్చింది. ఎప్పుడప్పుడు బాధపడతాం, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నావు కాబట్టి ఇవన్నీ సహజం, ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాడు. దాన్ని పోరాడటానికి చాలామంది స్నేహితులు ప్రార్థించారు, అనేకులు ప్రపంచమంతా. మరి అప్పటి జనరల్ బ్రైట్ ఫెడరల్ గారు దాదాపు 30 సార్లు నాకు లెటర్స్ రాశారు. ఏ నాయకుడు అట్లా రాసినప్పుడు ఆమె బాగున్నప్పుడు. కానీ నాకు గొప్ప విషయం లేకపోతే ఆమె గురించి సంతోషం, మేము దుఃఖపడిన విషయం ఏంటంటే మనసు మీద ఉండో లేకపోతే సిక్ అయిపోయి క్యాన్సర్ బాధ వల్ల చనిపోలేదు. క్యాన్సర్ జయించింది. మామూలుగా నెలకు ఒకసారి జస్ట్ ట్రీట్మెంట్ ఉండేది, అది ట్రీట్మెంట్ కూడా లేదు. తర్వాత బాగా పూర్తయిపోయిన తర్వాత అలాంటి ఆమె మేము బాంబే లాస్ట్ ఇయర్ జనవరిలో ట్రాన్స్ఫర్ అయ్యాం. 3 నెలలు కూడా చాలా అత్యధికంగా సేవ చేసింది, పరిచర్య చేసింది. గుజరాత్, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవి కూడా ఉన్నప్పటికీ ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్రలో సంఘాలు ఉన్నాయి, చాలా డివిజన్స్ ఉన్నాయి, దూర ప్రాంతాలు. అమ్మ నువ్వు అంత బాగాలేదు కదా, బాగానే ఉంది కానీ ఎందుకు ఎక్కువ స్ట్రెయిన్ ఎందుకు అన్న వెళ్ళా. ఇది హోమ్ లీగ్ ర్యాలీస్ టైం, నేను వెళ్ళాల్సిందే, నన్ను ఆపద్దు, హాస్పిటల్ అనే మాట రావద్దు అనేది. అక్కడికి అవన్నీ అన్ని డివిజన్స్ ఎక్కడ చిన్న బలహీనత రాలేదు. ఆ విషయంలో దేవుడి స్తుతి చెల్లిస్తున్నాను. ఆ తర్వాత ఆఖరి వారంలో నేను వేరే డివిజన్లో మీటింగ్ వెళ్ళడం జరిగింది. ఆ వారంలో మేము మాకు 2 ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి, గుజరాత్లో ఒకటి, మహారాష్ట్రలో. ఉద్యోగస్తులు తరబేతి చేసి ఆ 2 ట్రైనింగ్ అవుతున్న కెడెట్స్ని బాంబే పిలిచి వాళ్ళకి ఉమెన్స్ సెమినార్ ఒకటి ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 28వ తారీఖు మార్చి 29న స్పిరిచువల్ డే పెట్టి
టీహెచ్కు అంటే ఎలా ఉంటుంది, హెడ్ క్వార్టర్స్, ఎవరెవరు ఏం చేస్తారు ఇవన్నీ వాళ్ళకి తెలియచేయాలని వాళ్ళని పిలిచాం. ఆ 2 రోజులు ఆమె సెమినార్ చేసింది. నేను లేనప్పుడు నాకు తెలిసిందండి, ఆఖరి రోజు అయితే అసలు కూర్చోకుండా ఆ రోజంతా నిలబడి వాళ్ళతో మాట్లాడి, మరి ముఖ్యంగా సీతాకోక దశ గురించి కూడా వాళ్ళకి చెప్పి, ఆత్మీయ జీవితం గురించి వాళ్ళకి చాలా తరబేది ఇచ్చింది. ఇంటికి వచ్చేసింది. నేను కూడా కొంచెం లేట్గా ఆఫీస్లో నుంచి ఇంటికి వచ్చి అందరం కలిసి భోజనం చేసాం, కూర్చున్నాం. ఆమె పడుకునేటప్పుడు ఎక్కువగా మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చొని పడుకోవడం తనకి ఇష్టం. తనకున్నటువంటి మరి ఇంటర్గా ఆరోగ్య విషయం కూర్చోలేక ఎక్కువసేపు పడుకోలేక ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. మరి కుర్చీలో కూర్చొని ఆ రోజు కాసేపు కుర్చీలో కూర్చుంటే తర్వాత మళ్ళీ పడుకుంటుంది, కానీ ఆ రోజు మాత్రం అసలు కుర్చీలోనే కూర్చుంది. నేను కూడా బాగా అలసిపోయి ఉన్నాను కాబట్టి మరి తెల్లవారుజామున లేచి, మామూలుగా చాలామంది చెప్పారు, మా పాప చెప్పింది, అనుకున్న మంచి అలవాట్లు ఒక అలవాటు 5 గంటలకే లేచిపోయి షీ స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్, బిగినింగ్ విత్ గాడ్. అండ్ ఇంకోటి బాగా పర్టికులర్గా చూస్తే ఎవ్రీడే ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్, ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ అది జరిగించేటట్లుగా లేకపోతే జరుపుకునేటట్లుగా చూసేది. అందరిని బట్టి దేవుడికి సంతోషిస్తున్నాను. ఎందుకు శారీరకంగా తను లేదని దుఃఖం ఉన్నా మరి దేవుని సన్నిధిలో ఉంటుంది అనే ఖచ్చితమైనటువంటి నిశ్చయత నాకుంది. అది అందరిని బట్టి తను దేవుడిని స్తుతిస్తున్నాను. మరి మార్నింగ్ లేచి పడక మీద ఉండి అలా చూస్తే కుర్చీలో పడుకుంది కదా, మామూలుగా ఎర్లీగా లేస్తుంది అనుకున్నాను. కానీ మళ్ళీ కొద్దిసేపు చూస్తే అలా వాల్చి అలా పడుకుంటే డౌట్ వచ్చి, ఎందుకంటే బాగాలేదేమో నన్ను లేపుదామని అయితే ఆమె ఈ లోకం విడిచింది. చక్కగా కుర్చీలో కూర్చుని మరి ఎలాంటి ఒత్తిడికి కానీ బలహీనతకు కానీ లోను కాకుండా దేవుని సన్నిధికి చేరింది. 29వ తారీఖు మార్చి నెలలో మరి గత ఆ రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది కనుక మరి ఈరోజు అందరూ వీలుగా విజయవాడలో జరుపుకుంటే బాగుంటుందని మా 2 కుటుంబాలతో మాట్లాడి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలో ఈ చిన్న మీటింగ్ ఏర్పరచుకుని చాలామందికి తెలియదు, చాలామందికి ఇన్వైట్ చేయలేకపోయాం. ఈ కొద్దిమంది ఈ కుటుంబస్తులు అలాగే కొద్దిమంది ప్రియుల్ని మరి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని తలంచినప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నారని తెలుస్తున్నాను. మరి అరుణ్ నగర్ సేవకులకు, దేవ సేవకులు, సంఘ పెద్దలు, సంఘస్థులు, మరి ఆ సంఘం మాకు చాలా పరిచయం చేశారు. మేము అది మర్చిపోలేము. ఆమె చనిపోయినప్పుడు చేసినటువంటి పరిచర్య అది ఎప్పుడే కాదు, ఎప్పుడు కూడా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి విజయవాడ DC గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యోగస్తులందరికీ. అలాగే మరి ఫిలిప్ రాజు గారు హైదరాబాద్ DC గారు, మేము మరి ఆమె యొక్క బాడీని హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి వచ్చినప్పుడు మరి వాళ్ళు కనపరిచినటువంటి ఎంతో సహకారం. చాలామంది మరి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి అనేక మంది మాకు మమ్మల్ని ఆదరించారు, ధైర్యపరిచారు. మేము వారందరికీ కూడా మేము పిలవలేకపోయాం, కానీ మా యొక్క ధన్యవాదాలు చెప్పాలని తలుస్తున్నాను. ప్రత్యేకంగా మా కుటుంబస్తులు, మరి మా 2 కుటుంబాలు, దాసరి కుటుంబం, బెజవాడ కుటుంబం, మాకెప్పుడు కూడా మమ్మల్ని మా ముందు వెనుకడు మమ్మల్ని ధైర్యపరిచే మంచి కుటుంబాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. మా అన్నయ్యలు, వదినలు, మా అక్కలు, వారి కుటుంబం, అలాగే మా బావగారు, మా యొక్క వదినలు, వారి పిల్లలు, వారి కుటుంబాలు, మా బంధువులందరూ కూడా అనుదినం నాకంటే ఎక్కువగా ఎక్కువ ప్రేమిస్తారు. ఆ విషయంలో ఎక్కడ డోకా లేదు.
మరి మా కుటుంబస్తులు కూడా ఈ విధంగా మరి ఈ రోజున ఈ ప్రార్థనకు వచ్చినటువంటి వందనాలు తెలిసి మా ప్రియులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను ప్రస్తుతం పనిచేస్తున్న ఇండియా వెస్ట్రన్ టెరిటరీ అంటే ముంబై ఉద్యోగస్తులందరూ వాళ్ళు అక్కడ నా స్టాఫ్ కానీ టీహెచ్క్యూలో ఉన్న స్టాఫ్ కానీ తర్వాత ఉద్యోగస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. కొన్నిసార్లు ఒక్కలేరు అమ్మగారు లేరు కదా ఆయన ఏం చేస్తారులే అని నిరుత్సాహపడవచ్చు, కానీ అలాంటి ఒక చిన్న నిరుత్సాహం కూడా అక్కడ వాళ్ళ మధ్యలో నాకు కనపడలేదు. మరి వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ని బట్టి మేము ఆ సేవ చేయగలుగుతూనే ఉన్నాం. మరి అంతర్జాతీయ నాయకులకి మరి అలాగే వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం తరఫున మరి చిన్న లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా వచ్చేసి మా కొరకు ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ వచ్చి మరొకసారి అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు దీవించండి. తనకిచ్చిన ఆయన ఉద్యోగాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మా ప్రభా తనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా. తల్లి నడిచినటువంటి మార్గంలో తను కూడా నడుచుకుంటూ ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఈ సమాజమునకు దేశమునకు మేలుకరముగా తను జీవించడానికి కృపదాయించమని మనం చేస్తున్నాం. విచ్చేసిన బంధువర్గమును బట్టి మీకు వందనములు. ఒక్కొక్కరిని నాయన ఇరు కుటుంబాల నాయన బంధువులను అందరిని కూడా దీవించమని మనం చేస్తూ ఉన్నాం. మా ప్రభా నాయన ఇక్కడ చేరి ఉన్నటువంటి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకురండి. మేమందరం కూడా ఒక్కొక్క సమయమున నీ సన్నిధానమునకు రావలసినటువంటి వారమే. అంత పర్యాంతము మమ్మల్ని మేము కాపాడుకుంటూ మా ఆత్మలను పరిరక్షించుకుంటూ అనేక ఆత్మలను రక్షించేటువంటి బాధ్యతలో ఆ క్రమములో విస్మరించక మంచిగా నడుచుకోవటానికి ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మేము కూడా వట్టి చేతులతో ఎదుట నిలబడక అనేక ఆత్మలను నీకు సమర్పించినట్లుగా ఆత్మ ధ్యేయాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నట్లు కృపలను దయచేయమని ఈ మనములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆ నమ్మినటువంటి బిడ్డలకును ఈ స్థలములో తలలో వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి వారికి మరి ముఖ్యముగా కమిషనర్ బేబీ సరోజినమ్మ గారు విడిచి వెళ్ళిన ప్రియ భర్తకు బిడ్డకు రక్త సంబంధులందరికీ ఆయన కృప సదాకాలము తోడైనను గాక. వినిపించి ఆరాధింతు